వేసేవాడికి తీసేయడం కూడా తెలిసే ఉంటుంది. ఇంతకన్నా నన్ను ఆదుకునే దారి నాదుడు లేడు. వెల్కమ్ సార్, రండి కూర్చోండి. టాటూ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే ఉంది సార్. ఇది వదిలేలా లేదు. తోలు తీసి ప్లాస్టిక్ సర్జరీ తప్ప నాకు మార్గం కనిపించడం లేదు. అంత ఖర్చు నా వల్ల కాదు. ఇలాగే వదిలేస్తే మా సార్ నా తోలు తీస్తాడు. ఎన్ని రోజులు దాస్తూ మెయింటైన్ చేయగలం? అందుకే ఎక్కడైనా ఎవరైనా దీన్ని తీసేవాళ్ళు దొరుకుతారేమో అని ట్రై చేశా. మీ అడ్రస్ ఇచ్చారు సార్, కొంచెం ఇది చూద్దురు. నమస్తే సార్. నమస్తే సార్ మీరా? ఆకాష్, నువ్వేంటే ఇక్కడ? కూర్చోండి సార్. పర్లేదులే. ఏంటి, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏంటి అంత షాక్ అయ్యో? నా బతుకు అడకత్తులో ఉంది కాబట్టి మిమ్మల్ని ఇలా సడన్ గా చూడడం వల్ల. మీరు ఇలా వచ్చారేంటి సార్? ఏం లేదయ్యా, నువ్వు నీ చేతి మీద మంజు అని పచ్చబొట్టు ఎంచుకున్నావు కదా. ఆ పచ్చబొట్టు చూసిన దగ్గర నుంచి నాకు కూడా పచ్చ మీద పిచ్చగా కోరిక పుట్టిందయ్యా. నా చేతి మీద కూడా ధరణి అని మంజు అని పచ్చబొట్టు పొడిపించుకుందామని. భార్యలంటే ఎంత ప్రేమ సార్. తప్పదు కదా. కానివ్వండి సార్. అవును, ఏ చేతి మీద ఎవరి పేరు? ఏ చేతే ఉందయ్యా, ఇద్దరు ఒకటే కదా నాకు. అవును, నువ్వెందుకు వచ్చావు? నాకు ఈ పచ్చబొట్లు పిచ్చెక్కు కదా సార్, అందుకే కొత్త డిజైన్ ఏమైనా వచ్చిందేమోనని. కొత్త పేరేమన్నా పచ్చబొట్టు పిచ్చుకుంటావా? పేరు పాద్దే, ఆల్రెడీ ఫిక్స్ అయింది. సరే కానీ మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకోండి సార్. మీరు కానివ్వండి సార్ ముందు. అలా కానీ చూడండి సార్. నువ్వు చూపివయ్యా. ఏమయ్యా ఆకాష్ సార్, ఇందులో ఏ ఫాంట్ బాగుంటుందంటావు? మీ టేస్ట్కి ఏది బాగుంటుందో మీరే సెలెక్ట్ చేసుకోండి సార్. నా టేస్ట్ ప్రకారం వెళ్తే ఒకవేళ వాళ్ళ కోపం వస్తే ఓ పని చేస్తాను. మీ దగ్గర ఉన్న ఫాంట్స్ ఏంటో మొత్తం ఒకసారి చూపించండి. నేను ఆ మిస్సెస్కి చూపించి ఓకే చేయించుకుని అప్పుడు ప్రొసీడ్ అవుతాను. ఒకసారి చూపించండి. అలాగే సార్. నెక్స్ట్ బాలేవయ్యా, ఈ రెండు బాగానే ఉన్నాయి. వస్తానే ఆకాష్. సార్ ఇదిగో, ఎక్కడ పడితే అక్కడ ఎంచుకోకు. తొందరగా వచ్చే. సరే సార్. అలాగే సార్. వచ్చేసి. అలాగే సార్. అలాగే సార్. అలాగే. అమ్మయ్యా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.